ఒకసారి రీసెంట్ గా అయిపోయినటువంటి సంక్రాంతి గురించి మాట్లాడుకుంటే, ముందుగా చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్లు, సంక్రాంతికి సొంతూరుకి వెళ్ళడం అనేది భువనేశ్వర్ గారు తీసుకొచ్చినటువంటి సాంప్రదాయం, భువనేశ్వర్ గారే నాకు చెప్పి నన్ను మా ఊరికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, ఆ రకంగానే ఈ సంస్కృతి సాంప్రదాయం వచ్చింది అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్లు ఆయన ఆదర్శంగా తీసుకొని మరి కొంతమంది సోషల్ మీడియాలో చేస్తున్నారు. వచ్చిందంటే అసలు సాంప్రదాయమే కాదు, అసలు ఈ పండగే ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించిన పండుగ అనేటువంటి దాన్ని చాలా బాగా హైలైట్ చేశారు ఈ సంక్రాంతికి. ఏం సార్ భువనేశ్వర్ గారు అన్నారండి, చంద్రబాబు గారు చెప్పారు, నాకు తెలియదు చెప్పారు. ఆయనకి అలవాటు తీసుకుంటారు, ఆయనకి అటాచ్మెంట్లు లేవు ఎక్కువ. ఒక హ్యూమన్ రిలేషన్స్ కంటే కూడా ఒక అనుబంధాల ఆత్మీయత చాలా తక్కువ ఆయన వ్యవహార శైలిలోని విశ్లేషణ చేస్తుంటారు నాన్-6 శాస్త్రవేత్తలు. బికాస్ ఆల్ ఈజ్ వర్క్ ఫర్ ద పీపుల్ స్టేట్ అనేది ఆయన కమిట్మెంట్ అయిపోయి మానవ సంబంధాలని, అది కూడా ఎమోషనల్ కదా, రాష్ట్రమే వ్యక్తిగత సంబంధాలు చూసుకోకుండా రాష్ట్రం కోసం 24 గంటలు రోజుకి 20 గంటలు ఉంటే 28 గంటలు పనిచేసే స్థితి అని ఆయన పేరు ఉంది. కానీ మీరు చెప్పింది అయితే పండగ నేను మా తాతగారి ఊరికి మా చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర ఉన్నా, మా చిన్నప్పటి నుంచి అంటే 60s నుంచి వెళ్తూ ఉంటాం. ఎవరు నేర్పారండి? నేను చెప్తున్నాను, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడే లాభం వేసుకున్నారో నిగ్రహం వేసుకున్నారో తెలియదు, కానీ ఆయన వాట్ ఈస్ ఒకవేళ అది అనుకుంటే మాత్రం ఆయన వరకు నిజమే ఉంటుంది. ఇట్స్ డ్యూ రెస్పెక్ట్ టు హిమ్. బట్ ఆయన అలవాటు చేయటండి మా పండుగకి వెళ్ళటం. ఇదే విచిత్రం, సెల్ ఫోన్ కనుక్కున్నట్టు అన్నిటి మీద పెడితే అదొకటి. సరే, రెండో విషయం ఏంటంటే పండుగలు అన్నారు. ఎవరు పండుగలండి? ఇప్పుడు కొన్ని పండుగలు అనేది ఎక్స్క్లూజివ్ కొంతమంది ఓన్ చేసుకున్న ప్రయత్నిస్తారు. రీజనబుల్ ఓన్ ఫర్ దట్. సదర్ పండుగని జరుపుకుంటారు హైదరాబాద్ వెళ్తే. దాంట్లో నడుపునేది మా యాదవ్ సోదరులు అందరూ కూడా ఒక పాజిటివ్ ఎక్స్పెక్ట్ లో ఓన్ చేసుకుంటారు, విచ్ ఇస్ ట్రూ. ఎందుకంటే మిగతా వాళ్ళు రాకపోయినా అది ఒక ప్రౌడ్ కింద. శ్రీకృష్ణుడు అందరూ వాళ్ళే, గోవిందుడు అందరూ వాళ్ళ, జై మాధవ్ జై. నేను మార్చాడు కూడా ఎక్కడియాను, ఉట్టు కొట్టే ఫంక్షన్ అందరూ తీసుకెళ్ళారు, వేలాది మందితో జరుగుతూ ఉంటారు. సరే, ఏదైనా అది. కానీ సంక్రాంతి పండుగ అంటే 400 BC ముందు మొదలైంది పండుగ. ఇది ఉత్తరాయణ దక్షిణాయన తర్వాత యాడ్ చేసి ఉండొచ్చు, ఎంతో వ్యాలిడ్ రీజన్. కానీ మెయిన్ ఇది హిందూ మైథాలజీ ఆధ్యాత్మిక ఆ పండగకి దేవుళ్ళు కూడా ఉంటారు సెపరేట్ గా. ఆ పండగకు దేవుడిని పూజించాలనేది కూడా ఉండదు. ఇది రైతుల పండుగ. మనం రైతు వారి వ్యవస్థ నుంచి వచ్చాం. ఈ రైతుల పండుగ మనం ఆ రోజుల్లో పండుగ వేసేది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ వర్షాకాలం వేసే పంటలో ఆ రోజు వరి వేసుకునే వాళ్ళం. అంతకుముందు ఉండేది వేరే, పొడుగు పిండి ఉండేది, పొడుగు విత్తనం ఉండేది. దాంట్లో అది డిసెంబర్ ఆఖరి నాటికి వచ్చేదండి. తర్వాత కొంచెం ఎక్స్టెన్షన్ అయింది. ఇది వస్తే అది అమ్మేసిన తర్వాత పండగ డబ్బులన్నీ అంటే ఒడ్లు అమ్ముతున్న డబ్బులు వస్తూ ఉంటాయి. పాలేర్లకి వాళ్ళందరికీ కూడా అది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు కొత్త బట్టలు కొనుక్కుంటారు, అల్లుడిని కూతుర్ని పిలుస్తారు. కొడుకు అంటే కొన్నాళ్ళు కొడుకు అత్తగారింటికి మళ్ళీ వస్తాడు సొంతంటికి, పిల్లలు మనవలతో అద్భుతంగా. అక్కడ రైతు అందరికీ అంటే ఆ రోజు గ్రామాల్లో ఉండేవాళ్ళు 90% మంది వ్యవసాయ ఆధారితంగా మనందరి పండుగ, అద్భుతమైన పండుగ, ఊరు ఆత్మీయంగా జరుపుకునే పండుగ. అలాంటి పండుగ కులాలు రుద్దటండి అబ్సల్యూట్ గా. ఎవరన్నా నేను చూశాను, అబ్సల్యూట్ గా రాంగు. సరే, ఒకటి క్షమాపణ కూడా చెప్పినట్టున్నారు. అది పక్కన పెట్టి దాని మీద ట్రోలింగ్ మాత్రం కోట్ల స్థాయిలో జరిగింది. ఇది విచిత్రం, అన్ఫార్చునేట్. ఇంకోటి సంక్రాంతి పండుగ అనేదండి ఎలాంటిదంటే, అక్కడ మనం అందరూ వెళ్ళిన తర్వాత స్వీట్లు తింటారు మీరు పట్టణాల్లో. పల్లెటూరులో మీ నాయనమ్మ మీ అమ్మమ్మ ఎవరైనా వేసి ఒక బూర్లు గారెలు లేకపోతే ఏదేసి ఇచ్చినా ఆత్మీయతతో అసలు ఆ రుచులు లేకపోతే ఆ యొక్క ఆనందం వేరు. సార్, పండగ కోడిపందాలు చూశారు. దానికి కూడా కోడిపందాలు ఎవరు చెప్పారు? కోడి పందిమైనా ఉన్నారు కోడి. నేను ఇంకా మాట్లాడతాను కాదు, ఆ కోడి పందాల మీద కూడా ఇవాళ నేను గమనించింది విచ్చలవిడిగా పెరిగిపోయింది 3-4 years నుంచి. కోడి పందాలను నేను వ్యతిరేకించను, ఎందుకంటే అది మన సంస్కృతి. కత్తి కట్టి దాన్ని హింస చేయటం మీద వ్యతిరేకించి మాట్లాడదాం.
కత్తి కట్టకుండా కాటా ఉంటుంది, దాన్ని చెక్కుతారు. ఒక కాటతోని అవతల కోర్టుని చంపేసే అవకాశం ఉంది. చాలా మంది తెలియదు, పని తెలుసు కాబట్టి. కాకపోతే మాకు తెలిసిన తర్వాత అప్పుడు కూడా నా దగ్గర కాకి డాగా ఈ రెండు ఇష్టమైన బ్రాండ్లు అనమాట, కలర్స్ ఉండేవి. నేను తర్వాత మా మిత్రుడికి ఇచ్చేసాను ఆ కోళ్ళు. ఓకే. కానీ నేను చూశాను, పాలకొల్లు కదండి మాది, కాలకొల్లు భీమవరం మా అంత చూసాం. అది కాకుండా మిగతా జిల్లాలు కూడా నిన్న పర్యటించినప్పుడు శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు, కృష్ణా జిల్లా వరకు తిరిగినప్పుడు ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి అసలు ఎంత పండగ వాతావరణం కనపడిందంటే అంత ఆనందోత్సవాలతో ఉన్నారు. గుండాట్లు జరుగుతున్నాయి, లోనా బయట నడుస్తున్నాయి, మిగతా అంతా అదొక ఉత్సాహం. ఎందుకంటే ఒకనాడండి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉమ్మడిలో తెలుగు జాతిలో ఉన్న ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, పండగలు, పబ్బాలు, తిరునాళ్ళు, ఇవే వాళ్ళకి ఒక ఆట విడిపండి. ఆ రోజులే గొప్పగా ఉండేది. ఆ తర్వాత సినిమాలు వచ్చింది. సినిమాలు మా పాలకొల్లు సినిమా చెప్తుంది, పార్కులే ఉండేది కాదు, బయట ఊళ్ళకి వెళ్ళి తీర్థయాత్రలు తప్ప ఇంకేం ఉండేది కాదు. ఎవరో బాగా 100కు 1% ఏమన్నా ఎక్కడో కాశ్మీర్ ఇంకో ఊటీ వెళ్తారేమో, కానీ 1% నుంచి మా ఊళ్ళో తెలుసు కదండి. అన్ని పరిస్థితి మీ ఊళ్ళో ఉన్న అదే పరిస్థితి. అట్లాంటిది ఈ పండగ డెఫినెట్ గా ఒక ఆనందకరంగా జరుపుకోవాలి. కానీ ఇవాళ జోదం ఇచ్చిడిగా పెరిగిపోయి 4,000 కోట్ల రూపాయలు పండుగ జరిగింది. మీకు ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఒకటి ఏంటంటే మిగతా కంపేర్ చేస్తారు, ఆ దిక్కుమాల యాప్ల మీద వీళ్ళు కోల్పోతారు, వీళ్ళు వస్తాయి. ఆ పెళ్లి దగ్గర ఉంటాయి డబ్బులు, ప్రిపేర్ వెళ్తారు. సరే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఎట్లా ఉన్నా సరే, అర్ధనగ్గర డ్యాన్సులు పెరిగిపోవటం, చిన్న అమ్మాయిలతో డ్యాన్సులు చేయించడం, ఇది మాత్రం అడ్డుకోలేకపోవటం మాత్రం పోలీసు వ్యవస్థ ఉంటుంది. నేను డెఫినెట్ గా చూసిన పోలీసులు అనేవాళ్ళు కనపడలేదు. మా చిన్నప్పుడు కనుక ఒక 55 ఏళ్ల క్రితం మా చిన్నప్పుడు పందాలు వేస్తున్నారంటే ఎవరిని వెళ్తే ఆ క్రీడను చూడటానికి మేము వెళ్తాను అనుకుంటే పోలీసు వస్తుంటే పరిగెడతాం. ఒక క్రీడ మీరు పరిగెట్టాలో తెలీదు. అదొకటి. ఒక చట్టసభలో ఉన్న వ్యక్తి కూడా ఎస్పీ టీం తీసుకొస్తాను, మనకెందుకు వచ్చిన కూడా అని పడిపోయిన సిచ్యువేషన్ ఉన్నా. యథేచ్ఛగా టీవీలు, CCTVలు, ఫ్లడ్ లైట్స్, స్టేడియం, సరే ఒక సంస్కృతి, నేను అన్నా డినైంగ్ పెట్టండి, కానీ దాన్ని ఖండిద్దాం, వేరే సంగతి. కానీ ఈ విచ్చలవిడి డ్యాన్సులు మాత్రం అడ్డుకోవాలి. దయచేసి నేను తల్లిదండ్రులకి ఈ పాయింట్లో ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. చాలా టీవీ షోల్లో, మిగతా చోట్ల కూడా చిన్న పిల్లల్ని దిక్కుమాల డ్యాన్సులు చేయించి ఎంత అద్భుతంగా వస్తాను. నేను కొంతమంది ఇళ్ళకి వెళ్తుంటే, అమ్మ డ్యాన్స్ చేయమంటే దిక్కుమాల, ఆ డ్యాన్స్లో ఉన్న పదజాలం దిక్కుమాల రాస్తారు చూసారా, అది కూడా తెలియకుండా చిన్నపిల్లల చేత మీరు అలవాటు చేయించడం దుర్మార్గం అండి. పండుగ రోజు, వినాయక చవితి రోజు ఏదైతే భగవన్నామ స్మరణతో మోగాల్సిన మందిరాలన్నీ అంటే అమలాపురంతో మోగుతున్నాయో అది విధానం తప్పు. చిన్న పిల్లలను కూడా వాళ్ళ భంగిమలతో డ్యాన్స్ చేయించడం, దిక్కుమాల సినిమాలను కొన్ని చూసి ఆ విధంగా చేయటం మంచిది కాదు. అది మన సాంప్రదాయం కాదు, మన సంస్కృతి కాదు. డెఫినెట్ గా దాని మీద ఆలోచించమని చెప్పి పోతా ఉన్నాను. ఈ పండుగలకు కులాలు అన్ని అందరూ జరుపుకునే పండుగ దీపావళి గారు, ఇంక్లూడింగ్ అన్ని మతాలు కూడా చెప్తాను సార్. మతం అన్ని దీపావళిలో 99% అన్ని మతాల వాళ్ళు జరుపుకుంటారు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్. అది మన సంస్కృతి అండి. అది కేవలం దానికి ఒక మతానికి చేయటానికి ఎలా కుదురుతుంది? అంతే కదా. ఇప్పుడు చాలా మంది వస్తారు మా హాస్పిటల్లో నర్సులు, వీళ్ళందరూ కూడా ఎక్కువ మంది క్రిస్టియన్స్ ఉండేవారు. వాళ్ళందరూ క్రిస్మస్ రోజు పట్టుకొస్తారు, కేక్ పట్టుకొస్తారు, తింటాం, వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు. అలా ఒక ప్రసాదం కూడా తినకూడదని ఈ దిక్కుమాల వాళ్ళని కూడా తీసుకొచ్చారు కొంతమంది. అబ్సల్యూట్లీ తప్పండి. అన్ని మతాలను గౌరవించుకోము. ఈ పండుగ అన్ని పండుగల కిందే మనం చూద్దాం. దయచేసి డిస్ట్రాక్షన్ గా తీసుకోవద్దు. ఒక పాజిటివ్ ఆంధ్రప్రదేశ్ ముందుకు తీసుకెళ్దాం. మనకి కోడిపందాలు కావచ్చు, సాంప్రదాయబద్ధంగా వస్తున్నటువంటి కళలు కొన్ని ఉన్నప్పటికీ కూడా, కానీ దాన్ని జూదంతో ముడిగట్టి వేల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నప్పుడు పబ్లిక్ గానే మళ్ళా ఆడపిల్లల గురించి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు, కానీ ఎటువంటి చర్యలు తీసుకున్నటువంటి, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటే ఏం చెప్తారు సార్? నిష్క్రియ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తున్నా వీటిని, నిష్క్రియ ప్రభుత్వం చేస్తే ప్రజలు వ్యతిరేకం అయిపోతారనే భావన, ఆ భావన తీసుకొచ్చేసారు. ఎందుకంటే జోదా సరే పండగ రూపాయి 2 రూపాయలు అది తప్పన్నప్పుడు 10,000 కోట్లు తప్పని నేను చెప్పలేనండి. వాళ్ళు ఏదో ఆనందంగా ₹1 పని చేసుకునేవారు, పోనీ ₹10 పని ఆ కోడి మీద, అది కూడా సరదాకి. అది సరదాకు జీవితాలు ఇవాళ పోయి, ఆ జీవితాల ఆస్తులు పోయిన పరిస్థితి ఎప్పుడు లేదు. దయచేసి పోలీసు అధికారులు, చట్టం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఎందుకంటే ముఖ్యంగా తెలంగాణలో తక్కువ ఉంది, తెలంగాణలో కూడా కొన్ని చోట్ల చూశాను నేను, ఖమ్మంలో ఉన్నాను, కొన్ని విలేజ్లు ఉన్నాయి. కానీ ఏపీలో ముఖ్యంగా మా జిల్లాలో ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో దీనికి అంటుకుని పక్కనే ఉన్న
కృష్ణా జిల్లా అటు పక్కన కొంత విశాఖపట్నం జిల్లా పక్క ప్రాంతాలు తుని దాడుకున్న ప్రాంతాల్లో జరుగుతుంది. ఇక ఈ విచ్చలవిడి నేను ఇంతకు ముందు చెప్పినట్టు విచ్చలవిడిగా సాగే ఈ డ్యాన్సులు, అర్ధనగ డ్యాన్సులు, చిన్నపిల్లలతో చేయించేది వికారపు చేష్టలో వెంటనే పులి స్టాప్ పెట్టాలి. డెఫినెట్గా దీన్ని అడ్డుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. అడ్డుకునే పరిస్థితులు ఉన్నాయంటారు మరి? అడ్డుకోవాల్సిన కోర్టులో వేద్దాం. ఈసారి చూసాం లాస్ట్ టైం, డెఫినెట్గా కోర్టులో వేసి 100% న్యాయస్థానం న్యాయం నడుస్తుందంటే వాళ్ళ ఉపాధి మీద ఈ దేశంలో మొత్తం అన్నింటినీ వాళ్ళు చెరపట్టేసినట్టు ఉత్తర భారతీయ జనతా పార్టీ పాలకులు చెరపట్టుగా మిగిలింది న్యాయస్థానంలో కొంత న్యాయం మిగిలిందండి. న్యాయస్థానం నడుద్దాం. డెఫినెట్గా కోళ్ల పందాలకి మొత్తానికి వ్యతిరేకం అని చెప్పి నేను చెప్పను. అది సాంగ్స్ ఇప్పుడు జల్లికట్టుని చేశారు, ఎద్దుల కేడు జరుగుతుంది, అలానే సపోర్ట్ చేస్తాను కాదు. కోళ్ళు కొట్టుకుంటూ ఉంటాయి. మీరు చికెన్ తింటారా? అలా అని చెప్పి చికెన్ తింటామని కోడిని బహిరంగంగా చంపేసేస్తూ కూడా కేసు అండి. తెలుసా మీకు? అది కేసు అండి. అది అందువల్ల ఒక జీవహింస అనే విధానం తప్పు, కానీ చికెన్ మీరు తింటారు. దానికని కోళ్ళు అది అని చెప్పి మన పబ్లిక్ హింసని ప్రోత్సహించడం మంచిది కాదు. చిన్నపిల్లల అంటే ఇది మనం జరుగుతున్నప్పుడు అంతకన్నా నేను ఒకటి చెప్తానండి. సాంప్రదాయం వ్యతిరేకించే వాళ్ళు ఇవాళ నెట్ లో మీకు గేమ్స్ వస్తున్నాయి. అసలు పిల్లకాయలు ఏ గేమ్ చూసినా గేమ్ లో ఓడిపోతారు. చంపేసి ఒక్కొక్కరిని గన్ పెట్టి కాల్చేసి నరికేసి లక్షల కోట్ల మంది చూస్తున్నారు. దాన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు. వాళ్ళ దాంట్లో ఎంత ఉంటుందండి? వాళ్ళ మైండ్ మీద ఇంపాక్ట్ ఉండదా? కాలు చేసి నరికేసి రక్తం గొప్పలు రావడం, ఇది వాళ్ళ పిల్లలకి ఇచ్చిన క్రియలు కాదని నేను చెప్పింది వ్యాలిడ్ పాయింట్ లేదో మేము మా మనసాక్షిని ప్రశ్నించుకోమని చెప్తున్నాను. ఇప్పుడు అర్ధనగ డాన్సులు పెట్టి దిక్కుమాలిన దాంట్లో పెట్టిగా ఆ బహిరంగంగా చేస్తుంటే, అసహ్యంగా భంగిమలు చేస్తుంటే చిన్నపిల్లలు చూసేది పాలవరా? ఈ దిక్కుమాల సినిమాల్లో వాళ్ళ డబ్బుల కోసం చేస్తాంటే డాన్స్ చేస్తాంటే వాళ్ళే నీతులు చెప్తూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ సినిమాలు అర్ధనగరాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, వాళ్ళు చెప్తా ఉంటారు, మనం వినాలి. చూద్దాం ఏం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.